మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడుగురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఆ ఉగ్రవాదిగాళ్లకు అగ్గి వెట్ట, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ చిన్న మెదడు చితికిపోను, వాళ్లకు సావు రాను, వాళ్ళను పోషమ్మ పొతం పెట్ట మైసమ్మ మాయం చెయ్య. ఆ దిక్కుమాలిన మెదళ్ళు పెట్టుకొని మందిని గోస ఊట్టించుకుంటున్నారేమో వాళ్ళు. సరే, ఉగ్రవాదిగాళ్ళంటే దివానాగాళ్ళు, దేడ్ దిమాగాళ్ళు, వాళ్ళ మెదడు మోకాళ్ళల్లో కాదు అరికాళ్ళల్లో ఉంటుంది అని అనుకుందాం. మరి పాకిస్తాన్ మింట్రోళ్లకు ఏం రోగం వచ్చే? వాళ్ళకెందుకు చేతులు చిటపటం అంటున్నాయి? చేసిన ఘనకార్యానికి సప్పుడేక కుక్కిన పెయిన్ లెక్కుండకనట తాప కోపారి మనల్ని మెసిలిచ్చుడేందోల్లా. అసలు మన బలం ఏందో మొన్ననే షాంపిల్ చూసిర్రు. అయినా కానీ వాళ్ళు చూడండి ఎట్లా తోకాడిస్తున్నారో. అందుకే మళ్ళోసారి మన మింట్రోళ్ళు గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. పాండ్రి ఈ ముచ్చట్ని ఓ మల్క చూసేసొద్దాం నడుగురి. బేస్తారన్ రాత్రి నుంచి ఆపరేషన్ సింధూర్ రెండో భాగం స్టార్ట్ అయిందోళ్ళ. అగో మొగల మీద చూడుర్రి అరిసెంబడి ఎట్లా పోతున్నాయో. ఇవన్నీ డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లట. ఉగ్రవాదులు మింట్రోళ్ళు మన జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ల మీద వేసి ఉపాయం చేసిండు. మన ఎయిర్పోర్ట్లను మింట్రోల క్యాంపులను సత్యనాశ చేద్దాం అనుకున్నారు. మొత్తం 300-400 డ్రోన్లట. కానీ మన జవాన్లు ఆళ్ళకంటే హుషారు కదా. అవి మన మీద పడకముందే వాటిని మొగుల మీదనే తుస్సుమనిపించిరు. ఫస్ట్ 15 జాగలల్లా బాంబులు వేద్దామని చూసిరట అక్కడ మింట్రోళ్ళు ఉన్న ఉగ్రవాదిగాళ్ళు. కానీ మనోళ్లకు ముందేరకైపోయింది. వాళ్ళ పప్పులు ఉడకనియలే, వాళ్ళ వైర్లు, రాడార్లు, కలెక్షన్లు, గిలెక్షన్లు అన్నింటిని ఆఖరుకు రాకుండా చేసిరు. అసలు ఏమైతుంది, ఏంది కథ, గవన్నీ మింట్రీ పెద్ద అంశాలు చెప్పిరు పొద్దుమికంక. ఇక తిందాం పాండ్రి. These provocative and escalatory actions that were taken by Pakistan last night were targeted at Indian cities and civilian infrastructure, in addition to some military targets. The Indian armed forces responded proportionately, adequately and responsibly. ये जो हमले हुए कल रात को भारतीय सैन्य इकाइयों ने पर्याप्त रूप से और एक जिम्मेदाराना रुख अपनाते हुए इन हरकतों का उत्तर दिया. What I want to underline is that the official and blatantly farcical denial of these attacks that Pakistan carried out by the Pakistani state machinery is yet another example of their duplicity and the new depths that they are plumbing in their quest for disinformation. ఇక ఇంకో దిక్కేమో పాకిస్తాన్ సర్కారోళ్ళు లేనిపోని బిల్డప్లు ఇచ్చిరు. మా మింట్రోళ్ళు మస్తు బలవంతులు, 50 మంది భారతదేశం సైనికులను చంపిపడేసిరు అని అబద్ధాలాట షురు చేసిరు. కానీ ఎవ్వరు నమ్మలే వాళ్ళ మాటను. నాలుగున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నడుతుందా? ఇక ఇంకో దిక్కు మన బార్డర్ దాటి వస్తున్న 7 ఉగ్రవాదిగాలను మన బార్డర్ పోలీసులు ఖతం చేసిరు. ఇది ఇట్లుంటే పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్ కూడా ఇక బూడిదైపోయింది. మన జవాన్లు ఆ చెక్ పోస్టులను, మిలిటరీ పోస్టులను కూల్చిపడేసిరు. పాకిస్తాన్ మింట్రోలు ఎంత తండ్లాడినా మన జవాన్లు ఆళ్లను ఎదిరించే వరకల్లా వాళ్ళకి ఏం తోత్తలేదోల్లా. ఓ దిక్కు కోపమత్తాంది, బాంబులేత్తనేమో తుస్సుమంటున్నాయి. అందుకే కాశ్మీర్ జనాల మీద పడ్డారు. ఏం మనుషులు ఏం పాడో, సాదాసీదా జనాల ఇండ్ల మీద బాంబులేస్తురట. గిదా యుద్ధం చేసే తారిక. కానీ వాళ్ళు ఎన్ని కథలు పడ్డా మనదే పైసే అవుతుంది. నన్ను అడిగితే పాకిస్తాన్ మింట్రోలు కావలసుకొని అలా బొందల ఆళ్ళే పడుతురులా. వాళ్ళే కావలసుకొని రెచ్చగొడుతురు. బార్డర్ దాటి బాంబులే శిగురం పెట్టుకున్నారు. మరి వాళ్ళు అట్లా చేస్తే మనం సపోర్ట్ చేయక ఉండొద్దు కదా. దెబ్బకు 2 దెబ్బల కథ నడుస్తుంది. నిజంగా ఎప్పుడైతే పహల్గామ్లో టెర్రరిస్ట్ గాళ్ళు కందిరేషం వేసిర్రో అప్పటి సంది మన దేశంలో యుద్ధం అన్న మాట బాగా వినబడుతున్నది కదా. ఇక యుద్ధం చేస్తాం కావచ్చు, పాకిస్తాన్తోని తాడో పేడో తెలుసుకుంటాం కావచ్చు అని మస్తు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక ఇట్లా ముచ్చట్లు నడుస్తుండగానే నడిజాము రాత్రి మన మింట్రోలు ఉగ్రవాదిగాళ్ళను పొతం చేసేసిరు కదా. ఇక అప్పటి సంది బార్డర్లో ఉన్న ఊర్లు గజగజ వణుకుతున్నాయి. తాపకోసారి బాంబులు వెళ్తూనే ఉన్నాయి. కానీ మన జవాన్లు ధైర్యంగా నిలబడుతున్నారు జనానికి. అసలు గంటకు ఏమవుతుందో ఏమీ అర్థం కాకుండానే ఉన్నది. దేశమంతా గట్టి బందోబస్తు పెట్టిర్రు, ముందు జాగ్రత్తలు చేసిర్రు. పాండ్రి మరి చూసేసొద్దాం.
నిజంగా పాకిస్తాన్తోని బార్డర్ వంచుకున్న రాష్ట్రాలకైతే కంటి మీద కునుకు లేకుండానే అవుతున్నదల్లా సర్కారు కూడా ఆ రాష్ట్రాల మీద కొన్ని కండిషన్లు పెట్టింది. హై అలర్ట్ అట. అంటే ఎవ్వరు కూడా ఖాళీ పిలి బయటకు వెళ్ళొద్దు అన్నట్టు. 4-5 ఒక కాడ జమ కావద్దు. అంటే ఇదంతా అక్కడ జనం మంచి కోసమే అనుకోర్రి. పంజాబ్, జమ్మూ, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలల్లో మన సెంటర్ సర్కారు వాళ్ళు గట్టి బందోబస్తు పెట్టిర్రు. ఇక ఈ రాష్ట్రాలలో ఉన్న పోలీసులకు ఎవ్వరికి కూడా సెలవులు ఇచ్చుడలేదు. కొన్ని వద్దుల దాకా సెలవుల మీద ఉన్నోళ్లను మళ్ళీ డ్యూటీలకు పిలిపించుకున్నారు. ఇక ఈ రాష్ట్రాలలో చాలా ఊర్లల్లో బళ్ళు కూడా బంద్ పెట్టిర్రు. కొన్ని ఎయిర్పోర్టులను కూడా మూసేసిర్రు, ఎందుకన్నా మంచిదని. ఇక ఇంకో దిక్కు దేశంలో ఉన్న గుళ్ళు మసీదులలో ఫుల్ సెక్యూరిటీ పెట్టిరుల్లా. చెకింగులు అవి నడుతున్నాయి. ఇక చాలా పట్టణాలలో పెద్ద పెద్ద సైరన్లు అవి పెట్టిర్రు. ఇగో ఈ సైరన్ చూడుర్రి, ఇది 5-6 కిలోమీటర్ల దాకా వినబడుతుందట. యుద్ధం వచ్చేటట్టు ఉంటే ఇగో దీన్ని మోగిస్తారట. ఇక ఇదిట్లుంటే ఇంకో దిక్కు జమ్మూ కాశ్మీర్లో జనం పరిస్థితి ఘోరం అంటే ఘోరం ఉన్నదల్లా. ఆ దిక్కుమాలిన ఉగ్రవాదులు చేయబట్టి ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టి బయటకు వచ్చిర్రు కదా పాకిస్తాన్ మింట్రోళ్ళు. పాపం జనం ఇండ్ల మీద పడ్డరు, వాటి మీద బాంబులు వేసిర్రు. నిలువ నీడ లేకపాయే, కొందరు బంకర్లు కూడా జాక్కున్నారు. మరి తిండి టికానాకు ఒక తిప్పల పడుతున్నారా? మరి 2 దేశాల నడుమ ఈ కీసులాటలు ఎన్నడు చల్లారుతాయో ఏమోపో. మనం సప్పుడేకనే ఉంటున్నాం, ఎందుకులే పోని అన్నట్టే చేస్తున్నాం. కానీ ఆ పాకిస్తాన్ మింట్రోళ్ళకే తాప కోపారి చేతులు ములములమంటున్నట్టున్నాయి. ఏదో ఒకటి మెసిలిస్తూనే ఉన్నారు. వాళ్ళ సావు వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. నిజంగా మన సైన్యానికి సలాం కొట్టవలసిందే. వాళ్ళ గుండె ధైర్యానికి మనం అందరం హిమ్మతి ఇవ్వవలసిందే కదా. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మన మింట్రోళ్లకు సెల్యూట్ చేస్తున్నారు అన్నట్టు మన తెలంగాణ జాగృతి సంస్థ సైనికులకు పెద్ద వందనం ఇచ్చిందో. పట్నంలో పెద్ద ర్యాలీ తీసి జవాన్లకు హిమ్మతి ఇచ్చిండ్రు. పాండ్రి మరి మనం కూడా ఆ ర్యాలీ కాడికే ఓమలక పోయేసొద్దాం నడువురి. అగ్గో జాగృతి సైన్యం మన జవాన్లకు హిమ్మతి ఇచ్చేందుకు ముంగిటికి కదిలింది. ఆపరేషన్ సింధూర్కు సపోర్టుగా జాగృతి ఆధ్వర్యంలో మన పట్నంలో పెద్ద ర్యాలీ తీసిరులో 3 రంగుల జెండాలు రెపరెపలాడినాయి. మేరా భారత్ మహాన్ అనే నినాదంతో పట్నం మారు మోగింది. అగో ఇక ఈ ర్యాలీకి బొచ్చెడు మంది జనాలు వచ్చిరు. సైన్యానికి సలాం చేసిరు. కవితక్క అమరులైన జవాన్లకు నివాళిచ్చింది. అసలు ఓ దిక్కు దేశమంతా కుతకుత ఉడుకుతుంటే మన రాష్ట్రంలో అందాల పోటీలు పెట్టుడు తరిక కాదు, వాయిదా అయ్యాలని చెప్పింది. ఇవాళ యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్నది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థానాలను ఆపరేషన్ సింధూర్ పేరుతోని మనం దిగ్విజయంగా సాధించుకోవడం వీర జవాన్లందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, వారి వల్ల మనకు ధైర్యం, వారి వల్ల మనకు రక్షణ, మన వల్ల వారికి మరింత స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ మనము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో తిరిగి మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, సివిల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. వీటన్నిటిని కూడా చూస్తూ మన భారత సైనికులందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా నిజానికి పెద్ద ఎత్తున ర్యాలీలు జరగాలి. నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సంఘీభావంగా సైనికులకు కార్యక్రమం చేయాలి. ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి. అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఏ సాలా కప్ నామ్ దే. ఐపీఎల్ అన్న పేరు వినంగానే ఇగో ఈ రాగం కూడా వినబడుతుంది కదా.
ఇక ఈ రాగం బంద్ అయింది అంటే ఆర్సీ బోళ్లకు కాదు, అసలు ఐపీఎల్ ఆటనే కొన్నొద్దుల దాకా బంద్ పెట్టిర్రు. ఇక ఇప్పుడు మన బార్డర్ల కాడ పరిస్థితి ఎట్లున్నదోలా చూస్తూనే ఉన్నాం కదా. జవాన్లేమో పానాలు అడ్డం పెట్టి కొట్లాడుతాండ్రు, బార్డర్లో ఉన్న జనాలు బిక్కు బిక్కుమ అంటాండ్రు. ఇక ఇంకో దిక్కు పాకిస్తాన్ మింట్రోళ్ళు, ఇంకో దిక్కుకెళ్ళి ఉగ్రవాదులు. ఎప్పుడు ఏ బాంబులు ఎత్తారో ఏమి రాకెట్లు ఎత్తారో అర్థం కాకుంటున్నది కథ. ఇక ఇసాంటి టైములా ఈ ఆటలు అవసరమా? కాదు కదా. అందుకే ఐపీఎల్ ఆటను ఆపు చేసిరు. మరి ఈ ముచ్చటనే ఓ మళ్ళీ ఇప్పుడు మనం చూసేసొద్దాం రాండ్రి. ఐపీఎల్ ఆటలు ఇక బంధు ఓ దిక్కు అటు ఉగ్రవాది గాళ్ళు పాకిస్తాన్ మింట్రోలు గాయ చేస్తాన్లు కదా. బార్డర్లున్న జనాలేమో బిక్కు బిక్కుమంటారు. ఎప్పుడొచ్చే ఏ బాంబు మీద పడుతుందో, ఏ రాకెట్ వచ్చే ఏంటి మీద పడుతుందో గిదే భయం అవుతుంది. మన మింట్రోలు అయితే మంచిగానే అలా బాంబులను తుస్సు అనిపిస్తారు కానీ ఎందుకన్నా మంచిది ఇప్పుడు ఈ ఆటలు అవసరమా? అందుకే 6 రోజుల దాకా ఈ ఆటలు బంద్ పెడతామని క్రికెట్ పెద్ద మనుషులు చెప్పారు. ఇక 6 తర్వాత పరిస్థితిని చూసి ఇంకా పెట్టుడా లేకుంటే ఇక ఎవరింటి కాలు పోవడా అనేది తెలిసేస్తారట. Kuldeep. Oh my goodness, that sounds absolutely magnificent. It's gone again, and it's again under control. ఇక ఇంకో దిక్కు బేస్తారని రాత్రంతా పాకిస్తాన్ మింట్రోలకు మనకు జర గట్టిగానే కీసులాట అయింది కదా. ఓ దిక్కు బాంబులు నడుతుంటే ఇంకో దిక్కు గుజరాత్ రాష్ట్రం ధర్మశాల క్రికెట్ ఆట నడుస్తుంది. ఆ గుజరాత్ రాష్ట్రం కూడా పాకిస్తాన్ బార్డర్లోనే ఉండే జరంతా. అందుకు ఇందుకన్నా మంచిదని ఆటను మధ్యలోనే ఆపేసిరు. ఆటను చూసేందుకు వచ్చిన జనాలను ఆటగాళ్లను వాపస్ పంపిరు. ఇక ఆట రద్దవుడుతోని స్టేడియంలో ఉన్నోళ్ళకు జరిసేపడదానికి ఏం అర్థం కాలే. కుంపదీసి మైదాన్లకి ఇట్లా బాంబులకి ఇట్లా పడతాయా అని వణికిరు. ఇగోగి చీర్ లీడర్ అక్కకైతే చల్లటి చెమటలు వచ్చినాయట. ఇంకా షాకుల్నే ఉన్నా ఈ ఆట ఆడద్దని చెప్పుకత్తుంది. ఇక ఇదిటుంటే మన కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ అసంటోళ్ళు మన జవాన్లకు సలాం కొట్టిరు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటా మా క్రికెట్లో అందరం మింట్రీ దిక్కే ఉన్నామని ఇమ్మతిచ్చిరు. కోహ్లీ అంటే యాదకొచ్చింది. 18 ఏళ్ల తర్వాత ఈ తాప ఆర్సీబీ కప్పు కొట్టుడు ఖాయమని ఆర్సీబీ అభిమానులు జర సమరాలు ఉండగానే ఈ పాకిస్తాన్తోని కీసులాట షురు అయ్యాయి. ఇక ఒక్కొక్కరు ఒక శాపాలు పెట్టుడు కాదు. పక్కదేశం ఇంట్లోలకు టెర్రరిస్టులకు ఆట పోతమాయే గాని మన దేశం మళ్ళా ప్రశాంతంగా ఉంటే చాలు, ఆ ఉగ్రవాది గాలను పోతం చేసుడే కావాలని ఈ క్రికెట్ అభిమానులు కూడా అంటురు. అవుగాని ఐపీఎల్ ఆటను బంద్ చేసిర్రు బరాబరే, మంచి నిర్ణయమే. మరి మన కాడ అందాల పోటీలు పెడుతున్నారు కదా, మరి అవి నడుస్తాయా అసలు? ఇదే అనుమానం కొడుతున్నది. పెడతారో బంద్ పెడతారో మరి. ఇక ఇప్పటికే 200-300 కోట్ల రూపాయల ఖర్చట కదా నల్ల ఈ పోటీలకు. ఓ దిక్కు రేవంత్ సారేమో లంకె బిందె లేకున్నా మంచిదే, అప్పులోళ్ళు నన్ను నమ్మకున్నా మంచిదే, అందాల పోటీలను మాత్రం జబర్దస్త్గా చేయాలన్నట్టే ఉన్నాడు. ఇక ఈ పట్నం అంతా బోర్డులు గీటులు కూడా పెట్టించిర్రు. అందాల పోటీలు పెడుతున్నామా హో రారండ హో అని గోడలకు స్తంభాలకు కట్టిర్రు. కానీ ఆ బోర్డులను చూస్తేనే మస్తు నవ్వొస్తాందటనోళ్ళ జనాలకు. నేను కూడా చూసినా, నాకు కూడా నవ్వొచ్చింది. అగో మళ్ళీ మీరు కూడా చూడుండ్రోళ్ళ, కానీ ప్లీజ్ కొంచెం నవ్వు ఆపుకోర్రి. అయితే మనకాడ మిస్ వరల్డ్ పోటీలు పెడుతురు కదా, 100 కోట్ల రూపాయల ఖర్చుతోని ఇక పట్నం అంతా పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు కథ అలాగే ఉన్నది. అగ చూడురు మరి బోర్డులు కనబడుతున్నాయి బరాబరే. మరి అందగత్తెలేరి అంటారా? అది మాత్రం నన్ను అడగద్దు. ఇది ప్రపంచ సుందరి పోటీల కోసం పెట్టిన బోర్డులే, కానీ వాళ్ళే లేరు. మరి ఎవరున్నారు? అగో రేవంత్ సార్ ఉన్నాడు, చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్ ఉన్నాడు, పర్యాటక మంత్రి జూపెల్లి సార్ ఉన్నాడు. ఇలా ముగ్గురు ఫోటోలు పెట్టి అందగత్తెల పోటీలకు రారండ హో అని బోర్డులు కొట్టించిరు. ఇక బోర్డులను చూసి అచ్చిపోయే జనాలు ఫస్ట్ పర్షన్ అయిపోయారు. అటెనక కిస్స నవ్వుకున్నారు. ప్రపంచ సుందరి పోటీల పోస్టర్లా ఈ సుందరి మనలు ఉండాలే గాని వీళ్ళున్నారేందబ్బా, కొంపదీసి ప్రపంచ సుందరి పోటీలు అని పేరు పెట్టి వీళ్ళ నడమనే పోటీ పెడుతురా ఎట్లా అని ఎవరికి దోషినట్టు వాళ్ళకి అడ్డమాడుతురోళ్ళ. ఏమో పట్టు, ఎవరి నడుమ పోటీ పడితే మనకెందుకు? అందగత్తెల ఫోటోలు ఉండే జాగలో మన మంత్రులు ఉంటే మనకెందుకు కదా. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు వాళ్ళ? గా మార్కెట్ ముచ్చట్లు మాకేడ అర్థమైతే మల్లీశ్వరి అని అనేరు. బరాబర్ చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి. దీని మీదనే కొన్ని లక్షల కోట్లు అటు ఇటు మారుతుంటాయి. గంటకు తలరాతలు కూడా మారుతుంటాయి. అసలే ఇప్పుడు బార్డర్ కాడ కథ అంతా ఎటమటగా ఉన్నది కదా, హగో అదంతా ఇప్పుడు మార్కెట్ మీద పడ్డదట. పాండ్రి మరి ఎట్లా పడ్డది, ఏంది కథ? లాభాలు ఎవరికన్నా వచ్చినాయా, లుక్సాన్లు అయినాయా? అరుచుకొని వద్దాం రాన్రమ్మ. అయ్యయ్యో, అగో స్టాక్ మార్కెట్ గీత కిందికే దిగింది కాదు శుక్రాన్ అన్నాడు.
మన భారత్ పాకిస్తాన్ నడమ జర కీసులాటలు బాగా అవుతున్నాయి కదా దినదినము. ఆగగా కీసులాటలు స్టాక్ మార్కెట్ను జరం తిటమటం చేసింది. ఓ దిక్కు పాకిస్తాన్ మింట్రోలు డ్రోన్లు రాకెట్లతోని మన దేశం మీదకి వచ్చి ఉపాయం చేస్తురు. మన మింట్రోలు మంచిగానే బుద్ధి చెప్పి తిప్పికొడుతురు వాటిని. ఇక ఈ లొల్లితోని రెండు దేశాల నడుమ యుద్ధం తప్పేటట్లేదని అందరు బలంగా నమ్మకం పెట్టుకున్నారట. ఎందుకు వచ్చిన పీకులాట అని షేర్లు గీర్లు అమ్మకాలకు పెట్టుకున్నారట. కథమిక ఒక్కనాడే 800 పాయింట్ల కిందకి వచ్చింది. ఒక్క రోజే 2.5 లక్షల కోట్ల లుక్సాన్ అయిందొల్లా. మనదన్న నయ్యం అనుకోవాలి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కథ చెప్పుకుంటే వాళ్ళకే సిగ్గుచేటు. అసలు వాళ్ళకు స్టాక్ మార్కెట్ అనేది ఉన్నదా అన్న అనుమానం కూడా వస్తుంది ఇప్పుడు చాలా మందికి. అసలే కుయ్యో ముర్రో అనుకుంటా నడిచే అక్కడి స్టాక్ మార్కెట్ ఇక ఈ ఆపరేషన్ సింధూర్తోని పాతాళానికి పడిపోయింది. అసలు ఫస్ట్ సందే పాకిస్తాన్ మీద అంత నమ్మకం అంతంతే ఉంటుంది మార్కెట్లా. ఇక యుద్ధం వస్తుంది, పాకిస్తాన్ అంతా తుడిచిపెట్టుకపోతుంది అని మార్కెట్లో పైసలు పెట్టిన వాళ్ళకు గట్టిగా అనిపించిందట. అందుకే సచినోని సావుకార్యానికి వచ్చిందే కట్నం అనుకుంటా ఉన్నాయి లేనియా అని నమ్ముకున్నారు. ఇక ఇంకో దిక్కు అక్కడ జనం పరిస్థితి అయితే అరిగోస తినడానికి తిండి కూడా లేదు, తాగడానికి నీళ్లు దొరుకుతలేవు. మనం కూడా నీళ్ళు ఇచ్చుడు బంద్ పెట్టినాం కదా, కమస్కం రొట్టెలు చేసుకొని కడుపులో ఆసర పెట్టుకుందామంటే పిండి కూడా దొరుకుతలేదట. ఇక ఇవన్నీ ఇడిసిపెట్టి పాకిస్తాన్ సర్కారేమో మేము తోపుల మూతూరుములం భారత్ను సత్తనాశ చేస్తాం, పగ తీర్చుకుంటామని భారీ భారీ డైలాగులు కొట్టబట్టే. ఉన్నాయి లేని పైసన్నీ తుపాకులకు బాంబులకే పెట్టబట్టే. ఇక జనాల సంగతి అయితే మరిచిపోయిరట. ఇక కడమ దేశాలను అప్పు అడుగుతుంటే వాళ్ళు ఈ పాకిస్తాన్ దేశాన్ని నమ్ముతలేరు. అసలు అప్పు ఉడతలేదట ఏరే దేశాల కాడ కూడా. ఏదో చెప్పుల దొంగను చూసినట్టు చూస్తురట. ఓ దిక్కు చేతుల పైసలు లేవు, జనాలేమో ఆకలితో గిలగిల కొట్టుకుంటారు. ఇంకో దిక్కేమో మింట్రోలు మన దెబ్బకు గావరైతురు. మరి అసంటప్పుడు కుక్కిన పెయిన్లకు ఉండొచ్చు కదా. బిల్డప్లు అవసరమా? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.